వాటర్ థెరపీ వలన ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీకోసమే. వాటర్ థెరపీ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రపంచంలోకి ప్రవేశించండి. ఇక్కడ వాటర్ థెరపీ పునర్జీవనానికి మార్గంగా మారుతుంది. ఓదార్పు వెచ్చదనం నుండి ఉత్తేజపరిచే చల్లదనం వరకు విశ్రాంతి మరియు జీవశక్తిని పెంపొందించే సంపూర్ణ ప్రయాణాన్ని కొనసాగిద్దాం రండి. హాయ్! నా పేరు రామచంద్రరావు, చక్రహీనం కోచ్. కండరాలలో ఉన్న ఒత్తిడిని తగ్గించి ఆరోగ్య ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం మరియు శారీరక, మానసిక శ్రేయస్సును చల్లటి మరియు వెచ్చని నీటిని ఉపయోగించడం ద్వారా చేసే వైద్యాన్ని వాటర్ వాటర్ థెరపీ లేదా హైడ్రో థెరపీ అంటారు. అసలు వాటర్ థెరపీ ఎందుకోసం అనుకుంటే ఇది కండరాలకు రిలాక్సేషన్ అందించి టెన్షన్‌ను తగ్గిస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను ప్రోత్సహించడం మరియు వాపును తగ్గించడం ద్వారా కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వివిధ సంస్కృతులలో పురాణ సాంప్రదాయాలలో ఉన్నది. నీటి శిక్ష అనేది ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి, అనారోగ్యాలను తగ్గించుకోవడానికి, మొత్తానికి జీవశక్తికి దోహదం చేయడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయి. వాటర్ థెరపీ నీటి యొక్క బహుముఖ గుణాన్ని గుర్తిస్తుంది మరియు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సరి అయిన ఆరోగ్య ప్రయోజనాలను సాధించడానికి వివిధ రూపాలు, ఉష్ణోగ్రతలు మరియు ఒత్తిళ్లలో నీటిని ఉపయోగించడంలో నియంత్రణ కలిగి ఉంటుంది. ఇందులో కొన్ని వాటర్ థెరపీల గురించి తెలుసుకుందాం. ఫస్టు వార్మ్ వాటర్ ఇమ్ ఇమ్మర్షన్ అంటే ఇదొక రకం వైద్యం. ఒక ట్యాప్‌లో వెచ్చని నీరు వేసి, ఆ నీటిలో శరీరాన్ని ముంచి ఉంచడం. ఈ నీటిని సాధారణంగా శరీరానికి అధిక వేడి లేకుండా 37, 39 డిగ్రీల సెల్సియస్ అంటే 98.6 నుండి 102.2 డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర బాయిల్ చేస్తారు. ఇది వాసోడైలేషన్‌ను క్లియర్ చేస్తుంది. అంటే రక్తనాళాలు బ్లాకేజ్‌ని తగ్గించి రక్త ప్రసరణను సక్రమంగా అయ్యేటట్లు చూస్తుంది. కండరాలలో రిలాక్సేషన్ క్రియేట్ చేసి కండరాల దృఢత్వం పెంచుతుంది. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. టెన్షన్‌తో కూడిన ఒత్తిడితో ఉన్న వ్యక్తులకు ప్రత్యేకమైన ప్రయోజనం కలుగుతుంది. నిద్రపోయే ముందు వెచ్చని స్నానం చేయడం అనేది టెక్నికల్‌గా నిద్రకు మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం అనేది శరీరం సహజంగా నిద్రపోవడం, మేలుకోవడం అనే చక్రాన్ని ఇమిటేట్ చేస్తుంది. ఇది నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులకు సమర్థవంతంగా సహాయపడుతుంది. ఇక రెండోది కోల్డ్ వాటర్ ఎక్స్‌పోజర్. ఇది పూర్తిగా వేడి నీటి చికిత్సకు విరుద్ధంగా ఉంటుంది. చల్లని నీరుతో శరీరాన్ని చల్లని జల్లులో లాంటి నీరు చినుకులతో స్నానం చేయడం. దీని వలన మీ శారీరక అవయవాలు ఉత్తేజం అవుతాయి. మీరు శారీరకంగా తీవ్రమైన శ్రమ పడ్డ తర్వాత కండరాలు పట్టేసినట్లు ఉంటాయి. ఈ కండరాలను ఫ్రీగా చేసుకోవడానికి ఐస్ బాతులు వంటి చల్లని నీటి చికిత్సను ఉపయోగించండి. ఈ విధానం క్రీడాకారులు తరచుగా ఉపయోగిస్తుంటారు. అదే విధంగా జలుబు రక్తనాళాలను అడ్డుకుంటుంది. వాపు మరియు కండరాల నొప్పిని తగ్గిస్తుంది. చల్లటి నీటి చికిత్స రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఎవరైనా రక్త ప్రసరణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. రక్తనాళాల సంకోచం మరియు తదుపరి విస్తరణ మెరుగైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. కోల్డ్ వాటర్ ఎక్స్‌పోజర్ వలన మీరు మంచి హుషారుగా ఉంటారు మరియు మీ మానసిక స్థితి మెరుగవుతుంది. చల్లటి నీరు షాక్ ఎండార్ఫిన్‌లను విడుదల అవ్వడానికి సహకరిస్తుంది. ఇది శ్రేయస్సుకి దోహదం చేస్తుంది. తర్వాత హీట్ థెరపీ అంటే ఆవిరితో స్నానం చేయడం. వేరే విధంగా దీన్ని స్టీమ్ బాత్ అంటారు. దీని ద్వారా చెమటను రప్పించే వాతావరణాన్ని సృష్టిస్తారు. ఈ పద్ధతులు వివిధ సంస్కృతుల్లో దశాబ్దాలుగా మనుగడలో ఉన్నవే. స్టీమ్ బాత్ వల్ల ఒత్తిడి, తలనొప్పి, ఆందోళన, అలసట వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. మెదడు
మనసు 2 ఉత్తేజంగా మారతాయి. శరీరము యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా తయారవుతుంది. ఆవిరి స్నానం వల్ల చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తొలగిపోతాయి. తద్వారా చర్మ ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. ఈ విధంగా వాటర్ థెరపీ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ప్రత్యేకించి కొన్ని ఆరోగ్య పరిస్థితుల వలన మెడిసిన్ వాడుతూ మీ వైద్యుని సలహా తీసుకోవడం చాలా అవసరం. వారి సలహాపై ఈ చికిత్సను ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సంరక్షించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ నీటి చికిత్స అనేది ఆరోగ్యం మరియు ఆరోగ్యానికి బహుముఖ మరియు సంపూర్ణమైన విధానం. ఇది నీటి యొక్క చికిత్సా లక్షణాలను ప్రభావితం చేసే అనేక పద్ధతులను కలిగి ఉంటుంది. వార్మ్ వాటర్ ఇమ్మర్షన్ నుండి కోల్డ్ వాటర్ ఎక్స్‌పోజర్, హైడ్రో మసాజ్, స్టీమ్ బాత్ వరకు ప్రతి రకమైన నీటి చికిత్స శారీరక మరియు మానసిక శ్రేయస్సుకు దోహదపడే ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఓకే. బై. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ.